ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో కీలక మలుపు మొదలవుతుంది. అదృష్టవంతులయ్యే ముందు మీ జీవితంలో వచ్చే ఆ సంకేతాలేమిటో ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియోను ఒకసారి ప్రశాంతంగా ఒంటరిగా చూడండి మరియు రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు, మీ ఆలోచనలో కలిగే మార్పులు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ఇది మామూలు వీడియో కాదు, దైవానుగ్రహంతో మీ ముందుకు వచ్చింది. మరియు కుంభరాశి వారు ధనవంతులు అనగా కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏమిటో, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జన్మ లక్షణాలు సాధారణంగా మనుషులు కాదు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తి జీవితం సాధారణంగా ఉండదు. వీరి జన్మక్షణం నుంచే ఒక ప్రత్యేకమైన శక్తి వీరి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి పుట్టుకతోనే శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే క్రమశిక్షణ, సహనం, ధర్మం, న్యాయం. అందుకే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే బాధ్యతను సూటిగా మాట్లాడే స్వభావంతో ఉంటారు. కుంభరాశి వారు ఎక్కడ అన్యాయం చూసినా నిశ్శబ్దంగా ఉండలేరు. తమకు నష్టం వచ్చిందని తెలిసినా తప్పు అనిపించిన చోట తలవంచరు. ఇదే లక్షణం వారి జీవితంలో చాలా సమస్యలకు కారణమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం నిజాయితీని ఎక్కువగా భరించలేదు. ఈ రాశి వారు బాగా ఆలోచిస్తారు. ఒక పని చేయడానికి ముందు 100 కోణాలలో ఆలోచిస్తారు. అందుకే అవకాశాలు వచ్చిన వెంటనే దొరకవు. ఇది బయట వారికి భయం లేదా ఆలస్యంలాగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది వారి సహజమైన తెలివి. కుంభరాశి వారికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా లోపల ఒక ఆశ ఉంటుంది. జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అనిపించిన క్షణాల్లో కూడా లోపల ఒక స్వరం ఉంటుంది, ఇంకా ఏదో జరగబోతుంది అని. అదే వారి ఆత్మబలం. ఈ రాశి వారు ఇతరులాగా చిన్న విషయాలకు సంతోషపడరు. వారికి లోపల ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో వాళ్ళకే పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ ఆ లక్ష్యం వారిని నిద్రపోనివ్వదు. అందుకే చిన్న విజయాలు వారిని సంతృప్తి పరచవు. కుంభరాశి వారి జీవితం మొదటి భాగం ఎక్కువగా పోరాటంతోనే నడుస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి కోసం అవకాశాలు చేజారిపోవడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ కష్టాలు వారిని విరగదీయడానికి కాదు, బలంగా మార్చడానికి వస్తాయి. మరియు రాబోయే 24 గంటల తర్వాత కుంభరాశికి విధి ఎందుకు మారుతుంది? కుంభరాశి వారికి రాబోయే 24 గంటలు ఒక సాధారణ రోజు కాదు. ఒక చక్రం మూసి మరో చక్రం ప్రారంభమయ్యే సమయం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారు అనుభవించిన బాధలు, నిరాశలు, ఆలస్యాలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు గతంలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఈ కర్మల శుద్ధి ఇప్పుడు పూర్తిగా అవ్వడానికి వచ్చింది. అందుకే ఈ 24 గంటల తర్వాత వారి జీవితంలో పెద్ద మార్పు రావడానికి మార్గం సిద్ధమవుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే కుంభరాశిపై పనిచేస్తున్న ప్రతికూల గ్రహ ప్రభావాలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతేకాదు శుభగ్రహాల ప్రభావం ఒకసారిగా కాదు, కానీ నిశ్శబ్దంగా మొదలవుతుంది. ఈ మార్పు బయటకు పెద్దగా కనిపించదు, కానీ లోపల పూర్తిగా జీవితం తిరుగుతుంది. ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడానికి కారణం సమయం మీ వైపు లేకపోవడమే. ప్రతిభ ఉన్నా గుర్తింపు రాలేదు, కష్టపడినా ఫలితం దక్కలేదు. కానీ రాబోయే 24 గంటల నుంచి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు చేసే చిన్న ప్రయత్నానికి కూడా రాబోయే రోజుల్లో ఫలితం కనిపించడం మొదలవుతుంది. గతంలో విత్తిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తడం ప్రారంభమవుతుంది. ఆలస్యమైన విజయం వస్తుంది. ఆలస్యమైన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ మార్పు ఒక రోజులో జరగదు, కానీ ఒకసారి మొదలైతే ఆగదు. ఇది నెమ్మదిగా కానీ బలంగా జరిగే విధి మార్పు. మరియు ఈ రోజు తర్వాత ఎందుకు మార్పు మొదలవుతుంది? 24 గంటల తర్వాత అనే రోజు కుంభరాశి వారి జీవితంలో ఒక మలుపు. ఈ రోజు ముందు మీరు చేసిన ప్రయత్నాలు ఎక్కువగా అర్ధాంతరంగా ఆగిపోయి ఉండవచ్చు. చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి పని ఆగిపోయి ఉండవచ్చు. ఈ రోజు తర్వాత మీ జీవితంలో మార్పు మొదలవుతుంది, కానీ అది శబ్దం కాదు. మొదట మీ ఆలోచన మారుతుంది, మీ భయం తగ్గుతుంది, ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. అదే మొదటి సంకేతం. ఈ రోజు తర్వాత మీకు అనవసరమైన వ్యక్తులు దూరం అవుతారు. కొందరు తమ నిజ స్వరూపాన్ని చూపిస్తారు. ఇది బాధగా అనిపించినా దీని వెనక పెద్ద కారణం ఉంది. దేవుడు మీ మార్గంలో అడ్డుగా ఉన్న వారిని తొలగిస్తాడు. ఈ రోజు తర్వాత మీకు కొన్ని విషయాలపై ఆసక్తి తగ్గుతుంది, కొన్ని కొత్త విషయాలపై ఆకర్షణ పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు, స్వతంత్రత, స్వీయ గౌరవం అనే అంశాలు మీ జీవితంలో ప్రధానంగా మారతాయి. ఈ సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా లోపలి స్వరాన్ని వినాలి. గ్రహశక్తి కుంభరాశి వారికి వరం.
కుంభరాశికి అధిపతి శని గ్రహం. గ్రహ అనుగ్రహం అంటే డబ్బు మాత్రమే కాదు, అది క్రమశిక్షణ, మార్గదర్శనం, సరైన సమయానికి సరైన అవకాశం. ఇప్పటి వరకు గ్రహాలు మిమ్మల్ని పరీక్షించాయి. మీ సహనం ఎంత, మీ నైతికత ఎంత, మీ నిజాయితీ ఎంత అన్నది పరీక్షిస్తాయి. అందుకే కష్టాలు ఎక్కువగా అనిపించాయి, కానీ గ్రహం ఒకసారి అనుగ్రహిస్తే తిరిగి వెనక్కి తీసుకోదు. ఆలస్యంగా వచ్చిన విజయం శాశ్వతంగా ఉంటుంది. అందుకే కుంభరాశి వారు ఒకసారిగా ఎదిగి నిలబడతారు. గ్రహ ప్రభావంతో కుంభరాశి వారికి సరైన వ్యక్తులు పరిచయం అవుతారు. సరైన మాటలు సరైన సమయంలో వినిపిస్తాయి. ఒక చిన్న సూచన మీ జీవితాన్ని మార్చే నిర్ణయంగా మారుతుంది. ఈ శక్తి వల్ల మీరు కేవలం డబ్బు సంపాదించరు, మీరు ఇతరులకు మార్గం చూపే స్థాయికి ఎదుగుతారు. ఇదే కుంభరాశి వారి ప్రత్యేకత. గత జన్మ కర్మల ఫలితాలు ఎందుకిన్ని కష్టాలు అంటే కుంభరాశి వారు ఎక్కువగా అడిగే ప్రశ్న ఒకటే: నేనెవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకిన్ని కష్టాలు? దీనికి సమాధానం ఈ జన్మలో కాదు, గత జన్మలో ఉంది. ఈ రాశి వారు గత జన్మలో ఏదో ఒక గొప్ప బాధ్యత తీసుకున్నారు, ఇతరుల కోసం త్యాగం చేశారు. అందుకే ఈ జన్మలో మొదటి త్యాగం తర్వాత ఫలం అనే మార్గంలో నడుస్తున్నాయి. మీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం మీ ఆత్మను శుద్ధి చేస్తుంది, మిమ్మల్ని అహంకార రహితంగా చేసింది, ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు ఇచ్చింది. ఇప్పుడు ఆ కర్మల భారం తగ్గుతుంది. అందుకే రాబోయే 24 గంటల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి. ఇది సాధారణ విజయం కాదు, ఇది కర్మల పరిష్కారంతో వచ్చే విజయం. కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి: మీరు పడిన కష్టాలు వృధా కావు. మీరు కన్నీళ్లు పెట్టిన ప్రతి రాత్రి మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. కుంభరాశి ఎదుర్కొంటున్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం: కుంభరాశి వారి జీవితంలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల వారికి వచ్చే సమస్యలు ఒక స్థాయిలో ఉంటే కుంభరాశి వారికి వచ్చే సమస్యలు ఆ స్థాయిని దాటి ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు సాధారణ జీవితం కోసం పుట్టలేరు. వీరి జీవితం ద్వారా ఒక మార్పు జరగాలి, ఒక ఉదాహరణ కావాలి, ఒక మార్గం చూపించాలి. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తారు. వయసుకు మించిన ఆలోచనలకు, కుటుంబానికి అండగా నిలవవలసిన పరిస్థితి, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ చాలా తొందరగా వీరి మీద పడతాయి. అదే సమయంలో ఇతర పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా జీవిస్తుంటే కుంభరాశి వ్యక్తి లోపల మాత్రం ఒక భారమైన ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఎందుకెంత కష్టం వస్తుంది అనే ప్రశ్న వీరి మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఒక పని పూర్తిగా సఫలం కాకపోవడం, చివరి దశలో వచ్చి ఆగిపోవడం, నమ్మిన వాళ్లే చేతులు దులుపుకోవడం, ఇవన్నీ వీరి జీవితంలో పదే పదే జరుగుతున్నాయి. దీని వెనక అసలు కారణం ఏమిటంటే కుంభరాశి వారి ఆత్మ చాలా బలమైనది. ఆ బలం తేలిగ్గా బయటకు రావడానికి దేవుడు అనుమతించడు. ముందుగా పరీక్షిస్తాడు. ఎంతవరకు తట్టుకుంటారు, ఎంతవరకు నిలబడతారు, ఎంతవరకు నిజాయితీని వదలరు అన్నది చూస్తారు. ఈ కష్టాల వల్ల కుంభరాశి వారు లోపల నుంచి మారిపోతారు. చిన్న విషయాలకు బాధపడతారు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. పొందబోయే విజయాన్ని తగిన ధర, ఈ ధర చెల్లించకుండా పెద్ద విజయం ఎవరికి రాదు. ఇతరుల బాధను తేలిగ్గా గుర్తిస్తారు. ఇదే భవిష్యత్తులో వారికి వచ్చే గొప్ప స్థాయికి పునాది. కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం భవిష్యత్తులో మీరు పొందబోయే మీ విజయానికి తగిన ఫలితం. ఈ ఫలితం చెల్లించకుండా పెద్ద విజయం ఎవరికి రాదు. మరియు మీరు అదృష్టవంతులు, ధనవంతులయ్యే ముందు ఖచ్చితంగా కనిపించే 6 లక్షణాలున్నాయి. కోట్లు సంపాదించే వ్యక్తి ఒక రోజులో కోటీశ్వరుడు కాదు. ఆ స్థాయిలో చేరుకునే ముందు అతని జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. కుంభరాశి వారికి ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి లక్షణం: నిశ్శబ్దం పెరుగుతుంది. ముందు చాలా మాట్లాడిన వ్యక్తి ఒకసారిగా మౌనంగా మారిపోతాడు. అనవసరమైన మాటలు తగ్గుతాయి. తన ఆలోచనను అందరికీ చెప్పాలని ఆసక్తి పోతుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది లోపల శక్తి సేకరణ. రెండవ లక్షణం: పాత విషయాలపై ఆసక్తి తగ్గిపోవడం. ముందు ఇష్టమైన పనులు, ఇష్టమైన వ్యక్తులు కూడా ఒకసారిగా విసుగ్గా అనిపిస్తారు. కారణం ఏమిటంటే ఆత్మ ఒక కొత్త దిశలో నడవడానికి సిద్ధమవుతుంది. మూడవ లక్షణం: భయంతో కూడిన ధైర్యం. డబ్బు, భవిష్యత్తు బాధ్యతల గురించి భయం ఉంటుంది. అదే సమయంలో ఏదో ఒకటి చేయగలననే ధైర్యం కూడా ఉంటుంది. ఈ రెండూ కలిసి ఉండడం చాలా అరుదు, కానీ కోటీశ్వరుడి జీవితంలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. నాలుగో లక్షణం: అన్యాయాన్ని తట్టుకోలేకపోవడం. ఇంతకాలం మౌనంగా భరించిన వ్యక్తి ఒకసారిగా తప్పు అనిపించిన చోట నోరు విప్పుతాడు. ఇది చాలా మందికి నష్టం తెస్తుంది, కానీ దీని తర్వాత నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఐదవ లక్షణం: ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ. దేవుడు, ధ్యానం, మంత్రాలు, నిశ్శబ్దం ఇవన్నీ ఆకర్షణగా మారతాయి. ఇది పేదరికానికి కాదు, ఇది బాధ్యత పెరిగే ముందు వచ్చే స్థితి. ఆరవ లక్షణం: ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం. ఇక ఎవరి సలహా కోసం ఎదురు చూడరు. చివరికి నిర్ణయం తనదే అన్న నమ్మకం వస్తుంది. ఇదే కోటీశ్వర్లు మొదటి అడుగు. ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది అంటే ఇది శాపం కాదు, సంకేతం. కుంభరాశి వారు ఒక దశలో పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా ఎవరో అర్థం చేసుకున్నట్టు భావన కలుగుతుంది. ఇది చాలా బాధాకరం, కానీ ఇదే అత్యంత శక్తివంతమైన సంకేతం. ఎవరైనా పెద్ద స్థాయికి
లోపలికి వెళ్లే ముందు దేవుడు వారికి కొంతకాలం ఒంటరిగా ఉంచుతాడు. కారణం ఒకటే, ఆ సమయంలో వారు తమను తాము తెలుసుకుంటారు. తమ బలహీనతలు బలాలు రెండింటిని అర్థం చేసుకుంటారు. ఒంటరితనం వల్ల కుంభరాశి వారు లోపలికి వెళ్లడం మొదలు పెడతారు. బయట శబ్దం తగ్గిపోతుంది, లోపల స్వరం వినిపించడం మొదలవుతుంది. ఇదే స్వరం భవిష్యత్తులో వారికి సరైన దారిని చూపిస్తుంది. ఈ సమయంలో చాలా మంది తప్పు చేస్తారు. తమ ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి తప్పుడు వ్యక్తుల్ని ఆశ్రయిస్తారు. ఇది మరిన్ని కష్టాలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ ఒంటరితనాన్ని భయపడకూడదు, దీన్ని స్వీకరించాలి. ఒంటరితనం ఒక శిక్ష కాదు, ఇది ఒక శిక్షణ. ఈ శిక్షణ పూర్తయ్యాకే జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుంది. నిద్రలో వచ్చే సంకేత స్వప్నాలు భవిష్యత్తు సూచనలు ఏమిటంటే, కుంభరాశి వారు ఒక దశలో విచిత్రమైన కలలు చూస్తారు. ఈ కలలు సాధారణమైనవి కావు. వీటిలో పదే పదే కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. కొంతమందికి పెద్ద దేవాలయాలు కనిపిస్తాయి, కొంతమందికి నీరు ప్రవహిస్తున్నట్లు కలలు వస్తాయి, మరి కొంతమందికి వెలుగు మెట్లు పెద్ద భవనాలు కనిపిస్తాయి. ఇవన్నీ యాదృచ్ఛిక కలలు కావు. ఈ రకమైన స్వప్నాలు జీవితం మారే ముందు వస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇవి ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే వీరి మార్పు శారీరకంగా కాకుండా మానసికంగా మొదలవుతుంది. ఈ కలలు ఒక సందేశం, మీ ఆత్మ సిద్ధమవుతుంది అని, మీరు కొత్త బాధ్యతకు సిద్ధంగా ఉన్నారు అని. ఈ కలల తర్వాత జీవితంలో అనుకోని మార్పులు రావడం మొదలవుతుంది. ఈ సమయంలో కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకే రకమైన కళ పదే పదే వస్తే అది ఒక హెచ్చరిక లేదా ఒక ఆశీర్వాదం. డబ్బు రాకముందు వచ్చే భయాలు నిజమైన పరీక్ష ఏమిటంటే, డబ్బు రాకముందు కుంభరాశి వారు తీవ్ర భయాన్ని అనుభవిస్తారు. ఈ భయం పేదరిక భయం కాదు, ఇది బాధ్యత భయం. డబ్బు వస్తే జీవితం పూర్తిగా మారిపోతుందనే భయం. ఈ దశలో అనేక ప్రశ్నలు మనసులో తిరుగుతున్నాయి. నేను ఇది చేయగలనా? నేను ఈ స్థాయికి నిలబెట్టుకోగలనా? నా కుటుంబం, నా బాధ్యతలు, నా నిర్ణయాలు అన్ని ఒకేసారి భారం అనిపిస్తాయి. ఇది చాలా కీలకమైన దశ. ఇక్కడ చాలా మంది వెనక్కి తగ్గుతారు. అవకాశం వచ్చినా భయంతో వదిలేస్తారు. కానీ కుంభరాశి వారు ఇక్కడే నిలబడాలి. ఈ భయం ఒక పరీక్ష. ఈ పరీక్ష దాటిన వారికి స్థిరమైన సంపద వస్తుంది. ఎందుకంటే డబ్బు కేవలం సంపాదించడం కాదు, దాన్ని నిర్వహించడంలో దానికి అర్హులుగా మారడం కూడా ముఖ్యం. ఈ దశలో కుంభరాశి వారు నమ్మకం పెంచుకోవాలి. తమపై, తమ నిర్ణయాలపై, తమ శ్రమపై భయం ఉన్న ముందుకు అడుగు వేయాలి. ఇదే అడుగు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సంబంధాల్లో విరహం, ఇది శుభ సంకేతమా లేదా శాపమా? కుంభరాశి వారి దశలో తమ జీవితంలో చాలా ముఖ్యమైన సంబంధాలు దూరమవుతున్నట్లు అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమలో ఉన్న వారిలో అనుమానాలు, స్నేహితుల మధ్య అపార్థాలు, బంధువుల నుంచి నిర్లక్ష్యం, ఇవన్నీ ఒకసారిగా ఎదురవుతాయి. ఈ సమయంలో కుంభరాశి వారు ఒకటే ప్రశ్న వేస్తారు, నేనేం తప్పు చేశాను అని. కానీ నిజమేమిటంటే ఇది శాపం కాదు, ఇది ఒక శుభ సంకేతం. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదగబోయే స్థాయికి అందరూ మీతో కలిసి రావడం సాధ్యం కాదు. కొందరు మీ గతాన్ని ప్రతిబింబిస్తారు, కొందరు మీ బలహీనతలను గుర్తు చేస్తారు. మీరు కొత్త దశలోకి వెళ్లాలంటే పాత బంధనాలు సహజంగానే తెగిపోతాయి. ఈ గొడవలు మొదట చాలా బాధ కలిగిస్తుంది. నమ్మిన వ్యక్తి దూరమైపోతే గుండె బరువెక్కుతుంది. కానీ కొంతకాలం గడిచాక మీరు గమనిస్తారు, ఆ సంబంధం ఉన్నప్పుడు మీరు ఎంతవరకు అణిచివేయబడ్డారు, ఎంతవరకు మీ నిజ స్వరూపాన్ని దాచుకోవాల్సి వచ్చిందో అర్థమవుతుంది. కుంభరాశి వారికి సంబంధాలు నిజాయితీ చాలా ముఖ్యం. కానీ ఎదుటివారు అదే స్థాయిలో నిజాయితీ చూపించకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. ఈ రాబోయే 24 గంటల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు వెళ్లిపోవాలి అన్నది ప్రకృతి తాన్ని నిర్ణయిస్తుంది. ఈ గొడవలన్నీ మీరు అంగీకరించిన రోజే మీలో శక్తి పెరుగుతుంది. ఒంటరిగా నిలబడగలిగిన వాడే జీవితంలో నిజంగా బలవంతుడు. ఈ దశలో మీరు మీ మీదే ఆధారపడడం నేర్చుకుంటారు. అదే భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి రాబోయే 24 గంటల దగ్గరయ్యే కొద్దీ తమ పని జీవితంలో అమూల్యమైన మార్పులు చూస్తారు. స్థిరంగా ఉందనుకున్న ఉద్యోగం ఒకసారిగా విసుగ్గా అనిపిస్తుంది. సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారం మీద ఆసక్తి తగ్గుతుంది. కొందరికి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇది వినడానికి భయంగా అనిపించినా దీని వెనక ఒక లోతైన కారణం ఉంది. మీరున్న స్థానం మీ సామర్థ్యాన్ని సరిపోవడం లేదు. మీరు చేసే పని మీ ఆత్మను తృప్తిపరచడం లేదు. అందుకే లోపల ఒక అసంతృప్తి పెరుగుతుంది. చాలా మంది ఈ దశలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. భయంతో ఏ పని వచ్చినా ఒప్పుకుంటారు. కానీ కుంభరాశి వారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్పులు శాశ్వత పతనం కోసం కాదు, ఇది దిశ మార్పు కోసమే. ఈ సమయంలో మీరు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త రంగంపై ఆసక్తి, స్వతంత్రంగా ఏదైనా చేయాలని కోరిక పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీలోని అసలైన శక్తి బయటకు రావడానికి మొదటి సంకేతం. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చిన ఈ అడ్డంకులు భవిష్యత్తులో మీకు రావాల్సిన పెద్ద అవకాశాన్ని ముందస్తు శుద్ధి. పాతది వదలకపోతే కొత్తది నిర్మించలేరు. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు నుంచే మీ భయం తగ్గుతుంది. ఈ రోజు తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక అవకాశం తప్పకుండా వస్తుంది. అది చిన్నగా అనిపించవచ్చు, కానీ మొదట పెద్దగా ఆకర్షణగా కనిపించకపోవచ్చు, కానీ అదే అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చే విత్తనం. ఈ అవకాశం డబ్బు రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి పరిచయ రూపంలో రావచ్చు, ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక అనుకోని పరిస్థితి రూపంలో రావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ జీవితంలో ఇప్పటి వరకు లేని దిశను చూపిస్తుంది. ఈ దశలో కుంభరాశి వారు భయపడకూడదు. గతంలో ఎదురైన నష్టాలు గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గకూడదు. ఈ అవకాశం పాత అనుభవాలు పునరావృతం కాదు, ఇది కొత్త
అధ్యాయం. ఈ అవకాశాన్ని స్వీకరించిన తరువాతే మీ జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది. అప్పులు తగ్గుతాయి, ఆదాయం స్థిరపడుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు తీసుకునే నిర్ణయాలు ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. ఇదే కుంభరాశి వారికి విధి ఇచ్చే ప్రతిఫలం. ఆలస్యంగా వచ్చిన బలంగా నిలిచే విజయం. ఎవరి సహాయం లేకుండా ఎదగడం కుంభరాశి వారి నిజమైన బలం. కుంభరాశి వారి జీవితంలో ఒక దశలో ఒక నిజాన్ని అంగీకరించవలసి వస్తుంది. నా కోసం ఎవరు నిలబడరు అనే నిజం. ఇది వినడానికి కఠినంగా ఉన్నా ఇదే కుంభరాశి వారికి అసలైన శక్తికి మూలం. చిన్నప్పటి నుంచి పెద్దల సహాయం, స్నేహితుల మద్దతు, కుటుంబ అండ ఉంటుందని ఆశిస్తారు. కానీ కాలక్రమంలో ఒక్కొక్కటిగా ఆశలు కరిగిపోతాయి. ఈ దశలో చాలా మంది మనసు విరిగి తమపై తామే నమ్మకం కోల్పోతారు. కానీ కుంభరాశి వారు ఇక్కడే వేరే దారిని ఎంచుకుంటారు. ఎవరి మీద ఆధారపడ తమ బుద్ధి, తమ శ్రమ, తమ ధైర్యం మీద నిలబడడం మొదలు పెడతారు. మొదట ఇది భయంగా ఉంటుంది, కానీ క్రమంగా ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ సహాయం లేకపోయినా నిలబడగలననే నమ్మకం వచ్చిన రోజు నుంచి కుంభరాశి వ్యక్తి పూర్తిగా మారిపోతాడు. అప్పుడే నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు. అప్పుడే తన జీవితానికి తానే బాధ్యుడని అర్థం చేసుకుంటాడు. ఈ స్వతంత్రతే భవిష్యత్తులో అతని పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే సహాయం మీద ఎదిగిన వాడు ఒక స్థాయికి మించి ఎదగలేడు, కానీ తన శక్తిపై ఎదిగిన వాడు ఎక్కడైనా నిలబడగలడు. కుంభరాశి వారికి ఇది విధి రాసిన మార్గం. మరి స్నేహితులారా, కుంభరాశి శత్రువులు ఎలా ఓడిపోతారు అంటే నిశ్శబ్ద విజయం. కుంభరాశి వారి జీవితంలో శత్రువులు ఎప్పుడు ఉంటారు. కొందరు బయటికి మిత్రులా కనిపిస్తారు, కొందరు బంధువుల రూపంలో ఉంటారు, కొందరు పనిచేసే చోట కనిపిస్తారు. వీరు ప్రత్యక్షంగా దాడి చేయరు, మాటలతో, అనుమానాలతో, వెనక నుండి చేసే ప్రయత్నాలతో నష్టం చేయాలని చూస్తారు. కుంభరాశి వారు మొదట్లో ఈ విషయాన్ని గుర్తించలేరు, అందరినీ నమ్మేస్తారు. అదే వారి బలహీనతగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో అనుభవం వారిని తెలివిగా మారుస్తుంది. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరు నిజంగా మంచిని కోరుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారి శత్రువులతో నేరుగా పోరాడరు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉండదు. వారు తమ పనిలో తాము నిమగ్నం అవుతారు. అదే వారి శత్రువులకు అసలైన శిక్షగా మారుతుంది. కాలం గడిచే కొద్దీ కుంభరాశి వ్యక్తి శత్రువులే తమ తప్పుని గ్రహిస్తారు. కొందరు దూరం అవుతారు, కొందరు సహాయం కోరే స్థితికి వస్తారు. ఇదే నిశ్శబ్ద విజయం. శత్రువులు ఓడిపోవడం అంటే వాళ్లకు నాశనం చేయడం కాదు, వాళ్ళు మీ జీవితంపై ప్రభావం చూపే శక్తిని కోల్పోవడం. ఈ స్థితికి చేరుకున్న కుంభరాశి వ్యక్తిని ఎవరూ ఆపలేరు. డబ్బు నిలవడం మొదలయ్యే సమయం నిజమైన సంపద అర్థం. కుంభరాశి వారి జీవితంలో చాలా సార్లు డబ్బు సంపాదిస్తారు, కానీ అది చేతిలో నిలవదు. వచ్చినంత వేగంగా వెళ్లిపోతుంది. అప్పులు, అవసరాలు, ఇతరుల సమస్యలు ఇవన్నీ డబ్బును నిలవనివ్వదు. ఈ కారణంగా నా జీవితంలో డబ్బు నిలవదేమో అనే భావన ఏర్పడుతుంది. కానీ ఇది శాశ్వతం కాదు. ఒక నిర్ణీత దశ తర్వాత మాత్రమే కుంభరాశి వారికి డబ్బు నిలవడం మొదలవుతుంది. ఆ దశకు ముందు వారు డబ్బు విలువను, నిర్వహణ బాధ్యతను నేర్చుకోవాలి. డబ్బు నిలవడం మొదలయ్యే ముందు కుంభరాశి వారి ఆలోచన మారుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు సహాయం చేయడం తగ్గుతుంది. డబ్బును భావోద్వేగంతో కాకుండా ఆలోచనతో ఉపయోగించడం మొదలవుతుంది. ఈ మార్పు వచ్చిన తర్వాతే సంపాదన స్థిరంగా మారుతుంది. అప్పులు క్రమంగా తగ్గుతాయి. ఆదాయం మాత్రమే కాదు, ఆదాయాన్ని నిలబెట్టుకునే తెలివి కూడా పెరుగుతుంది. ఇదే నిజమైన సంపద. డబ్బు ఎక్కువగా ఉండడం గొప్పది కాదు, డబ్బు మీ చేతిలో ఉండడం, మీ జీవితాన్ని నియంత్రించుకోకపోవడం గొప్పది. ఈ స్థాయికి చేరుకోవడం కుంభరాశి వారికి రాబోయే 24 గంటల తర్వాత నుండి మొదలవుతుంది. కుంభరాశి వారు చేయవలసిన జపం మరియు జీవన నియమాలు ఏమిటంటే కుంభరాశి వారు ఎంత శ్రమించినా ఒక అంతర్గత శక్తి సహకారం లేకపోతే పూర్తి ఫలితం దక్కదు. అందుకే ఈ రాశి వారికి ఆధ్యాత్మిక నియమాలు చాలా ముఖ్యం. ఇవి భక్తి కోసం కాదు, మనసును స్థిరంగా ఉంచడానికి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయానికి భోజనం చేయడం వంటి చిన్న నియమాలు కూడా జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. మనసు క్రమబద్ధంగా మారుతుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. జపం అంటే పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఒకే మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే చాలు. ముఖ్యమైనది సంఖ్య కాదు, భావం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసిన జపం అనేక రెట్లు ఫలితాన్నిస్తుంది. ఈ నియమాలు పాటించిన కుంభరాశి వారు గమనిస్తారు. అనవసర భయాలు తగ్గుతాయి, కోపం తగ్గుతుంది, నిర్ణయాలు స్పష్టంగా తెలుసుకోగలుగు. ఇదే జీవితంలో స్థిరత్వానికి మూలం. ఆధ్యాత్మిక నియమాలు పాటించడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో ఉండగానే ప్రపంచానికి లోబడకుండా ఉండడం నేర్చుకోవాలి. కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారే క్షణం, విధి మలుపు ఏమిటి అంటే కుంభరాశి వారి జీవితంలో ఒక క్షణం తప్పకుండా వస్తుంది. ఆ క్షణంలో వారు వెనక్కి తిరిగి చూస్తారు. గతంలో పడిన కష్టాలు, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు అన్ని గుర్తుకొస్తాయి. అప్పుడే ఒక విషయం అర్థమవుతుంది, ఇవన్నీ నన్ను ఇక్కడికి తీసుకురావడానికే అని. ఈ క్షణం ఒకసారిగా రాదు, నెమ్మదిగా ఏర్పడుతుంది. ఒక నిర్ణయం తీసుకున్న రోజు, ఒక భయాన్ని దాటిన రోజు, ఒక అవకాశాన్ని స్వీకరించిన రోజు, ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని తయారు చేస్తాయి. ఈ దశలో కుంభరాశి వారు ఇక తమ జీవితాన్ని ఇతరులతో పోల్చరు. తమ ప్రయాణాన్ని తామే అంగీకరిస్తారు. ఇదే అంతిమ విజయం. జీవితం పూర్తిగా మారడం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరగడం, భయాలను జయించే ధైర్యం రావడం, తమ విలువను
తామే తెలుసుకోవడం. ఈ స్థితికి చేరుకున్న కుంభరాశి వ్యక్తి ఇక వెనక్కి తిరిగి చూడడు. ఎందుకంటే అతని ముందు ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది. అది అతని సొంత మార్గం. కుంభరాశి స్నేహితులారా, ఇంతవరకు మీరు విన్నది ప్రతి మాట సాధారణ సమాచారం కాదు. ఇది మీ జీవితం కోసం విధి పంపిన సందేశం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలు, పడిన కన్నీళ్లు, నిశ్శబ్దంగా భరించిన బాధలు ఏవి కూడా వృధా కాలేదు. అవన్నీ కూడా మీరు ఈ స్థాయికి రావడానికి పునాది మాత్రమే. ఈ రోజు తర్వాత మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా కానీ బలంగా మీ విధి మీ వైపు తిరుగుతుంది. ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎవరినైనా ఎత్తుకు తీసుకెళ్లే ముందు కొంతకాలం ఒంటరిగా తయారు చేస్తారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.